వెల్కమ్ టు శంకర్ గ్రూప్ గైడ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి భారత రాజ్యాంగ ప్రవేశిక లేదా ప్రియాంబుల్. ప్రియాంబుల్ అనే భావనను మనం అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు. డిసెంబర్ 13, 1946న నెహ్రూ గారు రాజ్యాంగ పరిషత్లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాని పేరు వచ్చేసి లక్ష్యాలు ఆశయాల తీర్మానం. ఈ తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ జనవరి 22వ తారీఖున 1947లో ఆమోదించారు. లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని భారత ప్రజలకు చేస్తున్న ప్రతిజ్ఞగా నెహ్రూ గారు అభివర్ణించారు. ఈ లక్ష్యాలు తీర్మానాల ఆధారంగా భారత రాజ్యాంగ ప్రవేశికను రూపొందించారు. ఇంతసేపు మనం ప్రవేశిక అని అంటున్నాం, కానీ ప్రవేశిక అంటే ఏంటి? ప్రవేశిక అనేది ఎగ్జాంపుల్కు ఒక టెక్స్ట్ బుక్ ఉంది. ఈ టెక్స్ట్ బుక్లో 10 టాపిక్స్ ఉన్నాయి. ఈ 10 టాపిక్స్ దేనికి పెట్టారు? ఏమి సాధించడానికి పెట్టారు? ఏ ఆశయాలు, ఏ లక్ష్యాలు సాధించడానికి ఈ 10 టాపిక్స్ బుక్లో పొందుపరిచారు అనేది పుస్తకం ముందు మాటలో ఉంటుంది. లైక్ సమ్మరీ. ఈ సమ్మరీనే ప్రవేశిక ఆర్ పీఠిక ఆర్ ప్రియాంబుల్. బుక్కి ముందు మాట ఉంటుంది, రాజ్యాంగానికి ప్రవేశిక ఉంటుంది. అంటే మన రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్. ఈ అన్ని షెడ్యూల్స్, ఆర్టికల్స్, పార్ట్స్ ఇవన్నీ మనం ఒక ఏఐకి ఇచ్చి నాకు ఒక పేజీ సమ్మరీ కావాలి అని అడిగితే అది ఇచ్చేదే పీఠిక ఆర్ ప్రవేశిక ఆర్ ప్రియాంబుల్. అందులో ఉండే ఆర్టికల్స్ యొక్క మొత్తం సారాంశమే పీఠిక. ఇలా పీఠిక, ప్రవేశిక, ప్రియాంబుల్ అనేది రూపొందించబడింది అనమాట. ఇది రాజ్యాంగం అంతా అయిపోయినాక రాశారనమాట. ప్రవేశిక ఎలా మొదలవుతుందంటే, భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలో స్వతంత్రాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతి సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్లో ఎంపిక చేసుకున్న శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మేము ఇచ్చుకుంటున్నాము. ఈ ప్రవేశిక జస్ట్ చదివే అంతే, ఇంకా చాలా ఉంది. ఇందులో ఉండే ప్రతి వర్డ్ సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం, ఇలా ఈ వర్డ్స్ అనేది చాలా చాలా డెప్త్ మీనింగ్ ఉంటుంది. ఈ ప్రవేశికని మనం ఏమనుకుంటామంటే చిన్నగా ఉంది కదా, అంటే చాలా ఈజీ టాపిక్ అని అనుకుంటాం. కానీ ఇందులో నుంచే ఒక బిట్ కంపల్సరీగా ప్రతి ఎగ్జామ్కి వస్తుంది. అంటే ప్రతి ఎగ్జామ్కి రాకపోయినా మనం హోప్ పెట్టుకోవచ్చు, ఇందులో నుంచి ఏ బిట్ వస్తుంది అనేది హోప్ పెట్టుకోవచ్చు. ఈ ప్రవేశిక నుంచి చాలాసార్లు బిట్స్ వచ్చాయి. 2017లో గ్రూప్ 1లో ఒక బిట్ వచ్చింది, 2019లో గ్రూప్ 2లో ఒక బిట్ వచ్చింది.
ఇది 2017, 2019 ప్రిలిమ్స్, 2 ప్రిలిమ్స్లోనే వచ్చాయి. ఇది ఇప్పుడు కూడా ప్రిలిమ్స్. మళ్ళీ గ్రూప్ 1 ఒక బిట్ వచ్చింది 2023 ప్రిలిమ్స్. తెలంగాణలో కూడా ఒక బిట్ వచ్చింది గ్రూప్ 1లో ఒక బిట్ వచ్చింది. ఇలాగా ఇది చాలా సింపుల్ అనుకున్నాం కానీ ఇట్స్ వెరీ డేంజరస్ అండ్ ఈజీగా మార్క్ కోల్పోయే టాపిక్ ఇది. ఇది ఎంత ఈజీగా ఉందో అంత ఈజీగా మార్క్ పోతుంది సరిగ్గా ఈ టాపిక్ని అర్థం చేసుకోకపోతే. ఇందులో ముఖ్యంగా ఇంగ్లీష్ వర్డ్స్ కూడా అప్పుడప్పుడు మేజర్ ఇంపార్టెంట్. ఈ వర్డ్స్ సావరేజిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, ఈ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రిటర్నిటీ, ఇలా ఈ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రవేశిక అనేది జస్ట్ చెప్పి వదిలేస్తే సరిపోదు, దీన్ని చాలా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే బాగా అర్థమయ్యేలాగా ఏ బిట్ వచ్చినా మనం దీన్ని సాల్వ్ చేసేలాగా ఉండాలన్నమాట. అందుకే నెక్స్ట్ వీడియోలో ఈ వర్డ్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తర్వాత ఎక్కడ బిట్స్ పడుతున్నాయి, అమెండ్మెంట్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి సుప్రీంకోర్టు తీర్పులు, తర్వాత వచ్చేసి ప్రవేశిక మీద ప్రముఖుల అభిప్రాయాలు. ఇలా మనం ప్రతిదీ 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఈ క్లాస్ ఎలా ఉంటుందంటే, నేను ఎలా డిజైన్ చేస్తున్నాను అంటే ఈ క్లాస్ యొక్క స్ట్రక్చర్ని ఫస్ట్ బేసిక్, సెకండ్ అడ్వాన్స్ ఆర్ ఎక్స్ప్లెనేషన్, థర్డ్ వచ్చేసి బిట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్. ఇలా క్లాస్ని డిజైన్ చేయాలని అనుకుంటున్నాను. బేసిక్ ఎందుకంటే ఫస్ట్ తెలుసుకోవడానికి అంటే ఏమేమి ఉన్నాయి దాంట్లో, మనం దాన్ని ఎలా చదువుకోవాలి. అంటే కొన్ని ఎగ్జామ్స్కి ఇది సరిపోతుంది, బేసిక్ సరిపోతుంది. అడ్వాన్స్ ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3 ఇలాంటి పోస్టులకు అడ్వాన్స్డ్గా చెప్పాలి. అంటే పూర్తి ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు కొంతమంది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అవ్వకపోవచ్చు, వాళ్ళకు ఇంత డెప్త్ అవసరం లేదు. మనం డెప్త్గా చదువుకునే సబ్జెక్ట్ నేర్చుకున్నామంటే ఇలా డివైడ్ చేసుకో, బేసిక్ అండ్ అడ్వాన్స్. ఇలా డివైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఎంతవరకు చదవాలి ఎంతవరకు లేదనేది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి శంకర్ గ్రూప్స్ గైడ్. కంటిన్యూగా వీడియోలు వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.